హలో ఆల్, వెల్కమ్ టు 10 టీవీ. నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అందులో ఆల్మోస్ట్గా 11,21,000 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సో దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, కేటగిరీస్ వైజ్గా ఎటువంటి అంటే రిజర్వేషన్ పరంగా ఎంతవరకు కట్ ఆఫ్స్ ఉండిపోతున్నాయి, తర్వాత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మనం తీసుకోవాల్సినటువంటి గైడెన్స్ ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఎడ్యుకేషనల్ డిజైనర్ అండ్ ఆథర్ ఎన్బివి సుబ్బారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. బాగున్నారా? సో ఫస్ట్ ఒక పెద్ద రిలీఫ్, రిజల్ట్ వచ్చేసింది నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి. సో మొన్నటి వరకు ఒక భయాందోళనలో ఉన్నారు, ఇప్పుడు ఇంకో టెన్షన్ మొదలవుతుంది పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి. సో దాని గురించి అసలు మాట్లాడదాం. సో రిజల్ట్ చూసారు మీరు, 11 lakhs వరకు క్వాలిఫై అయ్యారు. సో ఫర్దర్ గా ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ఒక 3 విషయాలు మాట్లాడదామండి. మొట్టమొదటిగా ఏమిటంటే, ఈ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా సంవత్సరాల తరబడి ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం ఇది. అదే సందర్భంలో పేరెంట్స్ యొక్క తోడ్పాటు. సో ఈ రెండు వెరసి ఈ రోజున ఫ్యూచర్ డాక్టర్స్ కాబోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన తరపున శుభాభినందనలు తెలియజేద్దామండి. సో ఎందుకంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఈ జర్నీలో, సో ఎంతో ఒత్తిడి, రైట్. సో ఎంతో ఒక నిరాశ కొన్ని సందర్భాల్లో, చేయాలనేటువంటి సంకల్పం. సో ఇలా ఒక మిక్స్డ్ జర్నీ, లైఫ్ లాంగ్ చాలా గుర్తుండేటువంటి ఒక పెద్ద జర్నీ. సో వాళ్ళతో పాటుగా నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా మన తరపున కంగ్రాచులేషన్స్ ఈ రిజల్ట్ వచ్చినటువంటి సందర్భాలు. ఎందుకంటే అండి వీళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ కూడా తోడైంది వీళ్ళకి. ఫస్ట్ నీట్ క్యాన్సిల్ అవటం, మరలా 40 days తర్వాత సెకండ్ నీట్ జరగటం అనేటువంటి ఇవన్నీ జరిగినాయి. సో అయినప్పటికీ ఆ ఒత్తిడిని తట్టుకుని ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన తరపున అభినందనలు. సో ఇక రిజల్ట్ విషయానికి వస్తేనండి, మనం కొంత అంటే నిన్నటి వరకు కూడా పేరెంట్స్ నెంబర్ ఆఫ్ కాల్స్, సార్ మాకు ఈ మార్కులు వచ్చినాయి, సీట్ వస్తుందా రాదా ఏంటి అనేటువంటి ఒక మీమాంస. అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు, దీనికి కొంత యాడ్ అవ్వచ్చు, కొంత తగ్గచ్చు అనేటువంటిది చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏ ఏడాదికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆ ఏడాదితే. సో నెక్స్ట్ ఏడాది ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి అక్కడ మారుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత టైం బీయింగ్ ఏమిటంటే కొంత రిఫరెన్స్ తీసుకోవటం అనేటువంటి సహజం, అది ఆల్రెడీ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ రిజల్ట్ ప్రకారం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, మరి ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఒక గొప్ప శుభవార్తలు ఉన్నాయి ఇప్పుడు, అంటే ఈ ఏడాదికి సంబంధించి. ఎందుకు శుభవార్త అంటున్నానంటే, ఆంధ్రాలో 300 సీట్లు పెరగటం, అక్కడ తెలంగాణలో రీసెంట్గా నిన్ననే వచ్చినటువంటి డేటా ప్రకారం 810 సీట్లు కొత్త సీట్లకి అప్రూవల్ వచ్చింది. సో ఇది నిజంగా కటాఫ్ని, వాళ్ళు అనుకున్నటువంటి కటాఫ్ని తగ్గించేటువంటి అంశం, చాలా మందికి ఎక్కువ మందికి అవకాశాన్ని ఇచ్చేటువంటి. సో ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట అందరికీ కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లో ఎవరైతే టాప్ ప్లేస్ లో ఉన్నారో వాళ్ళు కూడా 19-20 years వాళ్ళే ఉన్నారని చెప్పారు. వెరీ యంగ్ పీపుల్, అంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు, రిపీటర్స్. అంటే రిపీటర్స్ ఎక్కువ మంది ఏంటంటే మధ్యలో ఉంటారండి. సో కొంతమంది టాప్లో ఉండొచ్చు. అంటే ఆ రేషియో, ఐ మీన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రాసేటువంటి వాళ్ళ రేషియో, ఈ ఫస్ట్ టైం రాసేటువంటి రేషియో చూసినప్పుడు వీళ్ళు కొంత ఆ వేడి వేరే ఉంటుంది. సో ఏదేమైనప్పటికండి ఫస్ట్ రిజల్ట్కి సంబంధించి ఒక అనాలిసిస్ చూద్దాం. అంతా కూడా ఏంటంటే, మనం కిందటి ఏడాదితో పోల్చినప్పుడు ప్రతి కేటగిరీలో కూడా రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ పెరిగారు. సో ఒక ఓసీ తప్ప ఓపెన్ కాంపిటీషన్లో మాత్రమే, అంటే జనరల్ కాంపిటీషన్లో లాస్ట్ ఇయర్ 6,90,000 చిల్లర జాయిన్ అయితే, ఐ మీన్ రిజిస్టర్ చేసుకుంటే, ఇక్కడ 6,65,000 మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఇక మిగిలినవన్నీ కూడా పెరిగినాయి. మిగిలిన కేటగిరీస్ అన్ని, ప్రతి కేటగిరీ కూడా పెరిగింది. సో ఓవరాల్గా పిల్లలు కూడా పెరిగారు. సో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో రిజిస్టర్ అయినటువంటి పిల్లల సంఖ్య తక్కువ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీబడి మస్ట్ నోటీస్ ఇట్. నెక్స్ట్ అండి, అందరికీ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు కూడా ఇది ఎలా అంటే, ఈ కంపారిజన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు కొంతమంది మార్కులు ఎవరైతే వచ్చినాయో మార్కుల దృష్ట్యా చూసినప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు, రైట్. సో అదే ర్యాంక్ విషయంలో చూసేటప్పుడు వేరియన్స్ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి రాత్రి వచ్చినటువంటి ఫ్రెష్ డేటా మనం కొంత అనలైజ్ చేస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ 686 మార్కులకు వచ్చింది.
ఇప్పుడు 715 మార్కులకు వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందండి? సుమారుగా 30 మార్కులు ఉంది, 29 మార్కులు. సో అంటే పెరిగింది అక్కడ. నెక్స్ట్ అట్లాగే లోయర్ ఎండ్లో 162కే 50% వచ్చింది. ఇక్కడ 213 మార్క్స్కి పర్సెంటేజ్ వచ్చింది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందండి అక్కడ? 144 అంటే అరౌండ్ 80 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేసింది, రైట్? సో మరి ఇది ఏ పక్కకి తీసుకెళ్తుంది? సో అందుకనే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మార్క్స్ అనేటువంటివి వేరే, ఇప్పుడు ర్యాంక్ అనేటువంటివి వేరే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ అంటే ఎందుకు ఇలా మార్క్స్ పెరగటానికి కూడా ఉన్నటువంటి అవకాశాలు అంటే చాలామంది నిన్నటి వరకు కూడా ఏమిటంటే పేపర్స్ చాలా టఫ్గా వచ్చినాయి, చాలా హార్డ్గా వచ్చినాయి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను. జనరల్గా పేపర్ అనేటువంటిది 2025తో పోల్చినప్పుడు మోడరేట్గా ఉంది, అంత టఫ్గా లేదు అనేటువంటిది పిల్లలు చెప్తున్నటువంటి విషయం, ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం. అదే సందర్భంలో 2 ఎలిమెంట్స్, ఒకటి ఏమిటంటే ఆల్రెడీ 2025లో బాగా టఫ్గా వచ్చింది కాబట్టి ప్రిపరేషన్ లెవెల్స్ పెరుగుతాయండి అక్రాస్ ద అంటే ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ లెవెల్ పెంచుతారు దాన్ని తట్టుకోవటానికి. సో దానివల్ల మార్క్స్ పెరగటానికి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్పేటువంటిది మనం ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పినప్పుడు 15 నుంచి 30 మధ్యలో వేరియన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. సో హై లెవెల్లో అంత ఉంటుంది, సో మధ్య స్థాయికి వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది, వేరియన్స్ పెరుగుతుంది. అంటే స్టార్టింగ్ వాల్యూలో అంటే బాగా మార్క్స్ వచ్చే దగ్గర తక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. సో అప్పుడు అదే 400-500 రేంజ్లోకి వచ్చేటప్పటికి ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట అండి. సో ఇక్కడ ఇది మార్క్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్. అంటే ప్రతి ఏడాది కూడా మనం చూస్తేనండి, ఎగ్జాంపుల్ సుమారుగా ఎస్సీ కేటగిరీలో మీరు చూస్తే లేదా ఓబీసీ కేటగిరీలో చూస్తే లాస్ట్ ఇయర్ 88,692 మంది క్వాలిఫై అయితే, రైట్, అంటే ఈ పర్సంటైల్ క్వాలిఫై అయినటువంటి పిల్లలు ఇప్పుడు 81,000 మాత్రమే ఉన్నారు. ఎస్సీలో 31,000 ఉంటే, ఎస్సీలో 34,000 ఉంటే 2024లో లేదా 2025లో 31,000 ఉంటే ఈ ఏడాది 30,000 మాత్రమే ఉన్నారు, 29,947 ఉన్నారు. సో అంటే ఈ నెంబర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ కూడా సో ఇక్కడ మార్కులు పెరిగినాయి, క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ తగ్గారు. అండ్ ఇక్కడ మార్క్స్ అండ్ రిజల్ట్ తర్వాత ర్యాంక్ కూడా డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే పిల్లలు నిన్నటి వరకు మార్క్స్ పట్టుకుని ఉన్నారు, సో దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మీ ర్యాంక్ ఇప్పుడు పట్టుకోవాల్సినటువంటిది మీ ర్యాంక్. 2 విషయాలండి. ఈ రోజున ర్యాంకులు సాధించినటువంటి పిల్లలందరికీ నా సలహా ఏమిటంటే మీ మైండ్ని ఏమిటంటే ఆ కాగ్నిటివ్ డీలోడ్ చేయండి. ఈ మార్కులు, ఈ ర్యాంకు ఇదంతా పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతం ఫ్రెష్గా 2 పాయింట్లు ఏమిటంటే మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఏమిటి, మీ పర్టికులర్ స్టేట్లో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర పెరిగినటువంటి సీట్లు ఉన్నాయి. సో దానికి యావరేజ్ ఈ 2 మీరు చూసుకోండి. సో ఇంతకు మించి మీరు అనవసరంగా మీ బుర్రను పాడు చేసుకోవద్దు, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. సో మనకు ర్యాంక్ ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్ ర్యాంక్లో మనకి ఇప్పటికి ఎట్లా ఉంది. సో ఇక్కడ సీట్లు పెరిగినాయి కాబట్టి ర్యాంక్ ప్రకారం ఇంకొంచెం ఒక 10% అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొంచెం ముందుకు, లేదా 5% అంటే మరి ఇది అవుతుంది. సో ఒక 5% ఇంకా ముందుకు వెళ్ళినా పర్వాలేదు అని అనుకోండి. సో మీరు సేఫ్లో ఉన్నారు. సో అంతే, దాని ప్రకారం బేరీజ్ వేయండి. ఇక 3వ అంశం, స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ కూర్చోగలుగుతున్నాం అనేటువంటిది చెప్పగలుగుతాము. ఈ లోపు మీ బుర్ర పాడు చేసుకోవద్దు అనేది నా సలహా. అంటే ఒక్కొక్కరు చెప్తారు, సహజంగా ఏంటంటే యాజ్ ఎ మదర్గా మీరు ఉన్నారు, ఈ మార్కులకు వస్తుంది అనేటప్పుడు వస్తుందని ఒక ఆయన చెప్పాడు అనుకోండి, మీకు ఒక ఉత్సాహం, సహజం, అది ఎవరికైనా సహజం. సో కానీ పెరుగుతూ ఉంటాయి కదా. సో బార్డర్లో వచ్చినటువంటి వాళ్ళు పర్టికులర్లీ ఈ 3 విషయాల మీద మీరు దృష్టి పెట్టండి అంతే. సో మన స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ నెంబర్స్ ఏదైతే మీకు తగ్గినాయి అని చెప్పానండి, ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూస్తేనండి, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ 36,776 ఉంటే ఇప్పుడు 33,221 ఉన్నారు. 3,000 తగ్గారు. సో అదే మనకి తెలంగాణకు చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 41,584 ఉంటే ఇప్పుడు 38,026 ఉన్నారు. రైట్. సో ఇది డేటా అనమాట అండి. సో ఈ పర్టికులర్ నెంబర్స్లో క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తగ్గడం అనేటువంటి జరిగింది. అంటే ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ 3,000 ఇక్కడ మళ్ళీ ఒక 4,000? ఇది ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందంటే అండి, నా అంచనా ప్రకారం ఎప్పుడైతే రీనీట్ చేశారో ఆటోమేటిక్గా కొంతమంది సైకలాజికల్గా డిసప్పాయింట్ అవుతారు. సో అందుకే కొంతమందికి ఫస్ట్ టైం రాసిన దానికి సెకండ్ టైం రాసిన దానికి
చాలా మందికి మార్కులు చాలా డిఫరెన్స్ వచ్చేసింది, Hmm. తగ్గిపోయినాయి. ఈ ఫస్ట్ టైం పరంగా బాగా చూసుకున్నా కూడా వచ్చినటువంటి ఈసారి రాసిన వాళ్ళకి ప్లస్సే అంతే కొంచెం. అంతే ఖచ్చితంగా Marks wise గా, అందుకే rank అంటే wise గా ఎప్పుడైనా చూసుకుంటే సరేనండి, నేను అందుకే ఎప్పుడు జీవితంలో చెప్పాల్సినటువంటిది మార్కుల కోసం ప్రయాణించడం కాదు, ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని స్ట్రెంథన్ చేయటం అనేది. అందుకే చాలామంది పేరెంట్స్, సార్ నాకు మా అమ్మాయికి 550 మార్కులు వచ్చినాయి, 600 మార్కులు వచ్చినాయి లాస్ట్ టైము, కానీ ఈసారి 50 మార్క్స్ తగ్గిపోయినాయి, 60 మార్క్స్ తగ్గిపోయినాయి అని చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని కోపప్ చేసుకోలేనటువంటి పరిస్థితి అనమాట. ఆ ఎదురైనటువంటి ఆ 40 రోజులు పరిస్థితులు ఏంటంటే ఒక తెలియనటువంటి అసహనం వాళ్ళతో రావటంతో ఈవెన్ క్యాపబుల్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేకపోయారు. అంటే సార్ ఇప్పుడు ఈ నీట్ రీ ఎగ్జామ్ జరిగింది కదా, సో దీనివల్ల కొంత ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే మనకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది, ఆలస్యం అవుతుంది ఆల్మోస్ట్ 1.5 month లేట్. ఇప్పుడు 40 days లేట్ అయిందంటే 40 days లేట్ గా వెళ్తున్నట్టే కదా. మళ్ళీ కౌన్సిలింగ్ జరగాలి, అవంతా ప్రాసెస్ అయితే 2-3 months వేసుకుందాం అట్లీస్ట్ మినిమం. సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా వాళ్ళకి, ఎటువంటి ఏమైనా లేదండి, ఇంకా కోపప్ అవటమే. అంటే ఇక ఆ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే. ఇది ఇండివిజువల్ సైకిల్ కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఈ 45 days లాగింగ్ లో వెళ్తూ ఉంటుంది. 4.5 years. అది ఎప్పుడు ప్రాబ్లం కాదా మరి వాళ్ళకి? అది పెద్ద ప్రాబ్లం ఉంటుందండి, 45 days పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్ పరంగానే వాళ్ళు చాలా డైవ్ ఎందుకంటే చాలా మంది ఇలా కూడా ఆలోచించి వేరే పాత్రలు. అంటే ఇది ఒకటి ఏంటంటే మధు గారు, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇది ఒక 6 నెలల కోర్సు 1 year కోర్స్ అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇది 5.5 years కోర్స్ కాబట్టి ఈ 45 days పెద్ద విషయం కాదు, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ లో ఏమైనా మార్పులు కానీ ఏమైనా ఉండే అవకాశాలు? కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇదే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వరకు మనం చేయాల్సింది చేసాం, రావాల్సింది వచ్చింది. సో వచ్చిన దాన్ని బెస్ట్ ఎలా తెచ్చుకోవాలి అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు 50% జర్నీ కంప్లీట్ అయ్యింది. సో మిగిలిన 50% ఏమిటంటే, మనం ఫ్యూచర్ డాక్టర్, మనం కావాల్సిన చోట డాక్టర్ దాన్ని సాధించడానికి వెళ్ళబోతున్నటువంటి స్టెప్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లో కొంచెం జాగ్రత్త పాటించాలి. అజాగ్రత్తగా ఉంటే మనకు వచ్చినటువంటి ర్యాంకుకి, మనకు వచ్చినటువంటి మార్కులకి, మనకు వచ్చినటువంటి ఫలితానికి తగ్గ సీటు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళండి, అంటే ఎవరి మీద పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. చాలామంది మెంటర్షిప్ చేస్తుంటారు కౌన్సిలింగ్ కోసం. ఇది నేను చెప్పే సలహా ఏమిటంటే, మీ క్రెడెన్షియల్స్ కానీ మీ కంప్లీట్ వ్యవహారం అంతా ఎవరికొకరికి ఎండోర్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ నేను కౌన్సిలింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ డీటెయిల్స్ అన్ని నాకు ఇచ్చి రైట్ కంప్లీట్గా నా మీద మీరు చూసుకోండి, ఫైనల్గా ఏదో అది వద్దు. సో పిల్లలు ఆల్రెడీ మీరు ఇప్పుడే చెప్పారు 18-20 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 3 points అర్థం చేసుకోండి, దానికి కావాల్సిన సలహా తీసుకోండి. రైట్. సో మీ పూర్తిగా మీ యొక్క అన్నీ కూడా వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు, గైడెన్స్ ఫాలో అవుతూ మీ దానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా పాటించాల్సిన పాయింట్స్ ఏమిటంటే అండి, ఈ లోపు మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్స్ వచ్చే లోపు ఈ 10-15 రోజుల్లో మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఉండవద్దు. ఏదైతే అవసరం ఉందో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ ర్యాంక్ కార్డులు ఇవన్నీ ఎలాగా వస్తాయి, రైట్. ఇంకా మీకు ఏదైనా కేటగిరీస్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ కానివ్వండి, లేదా మీకు ఎక్కడైనా గ్యాప్ వస్తే 2-3 సంవత్సరాలు గ్యాప్ వస్తే ఆ గ్యాప్ సర్టిఫికేట్ కానివ్వండి. సో ఏవైతే రెలవెంట్ డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది మీరు చేయండి. రెండో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్స్, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ర్యాంక్స్, ఈ రెండింటి కంపారిజన్లో ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది రెండవది చూడండి. మూడవది, స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత మనం లెక్క పెట్టేసుకోవచ్చు. నేను ఓబీసీ అనుకోండి, ఓబీసీలో ఎంతమంది ఉన్నారు, నా మెరిట్ లిస్ట్ ఎంత, అంత అయిపోయింది. అక్కడితో మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంది అనేటువంటిది తెలిసిపోతుంది. సో ఈ 3 స్పష్టంగా. ఇలాంటప్పుడు నీట్ స్కోర్ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా? నీట్ ర్యాంక్ ఆల్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ మధు గారు మనకి కొన్ని అంశాలు ఎలా వస్తాయంటే, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, ఆల్ ఇండియాలో కేటగిరీ ర్యాంక్ వస్తుంది, స్టేట్ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ వస్తుంది, స్టేట్లో మరలా కేటగిరీ ర్యాంక్ వస్తుంది. సో ఇవి చాలా కీలకమైనటువంటి నెంబర్స్ అనమాట అండి. ఈ నెంబర్స్ మనం డిసైడ్ చేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత దీని మీద క్లారిటీ వస్తే ఇది సెకండ్ స్టెప్. రిజల్ట్ వచ్చింది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇప్పుడు నేను చెప్పింది 10 రోజులు దీనికి కష్టపడి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇటు పేరెంట్స్ పిల్లలు చక్కగా ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేయండి. రైట్, అర్థమవుతుంది.
సో అవసరమైన చోట సలహా తీసుకోండి. Discussion చేస్తూ Yes. ఉంటే ఇది రెండో పాయింట్. సో మూడో పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫిక్స్ చేయటం అనేటువంటిది, మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయటం అనేది ఇక్కడ ఎటువంటి అజాగ్రత్త పాటించవద్దు. ఎందుకంటే మొదటి రోజే మీరు జాగ్రత్తగా టైం తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే 2-3 రోజులు వదిలేసి లాస్ట్ రోజులో మొదలు పెడితే ఆ టెన్షన్లో అనవసరంగా ప్రాబ్లమ్స్ మనం వెల్కమ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. లాస్ట్ మినిట్ రష్ అనేటువంటిది అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. సో కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు లాక్ చేసే ముందు, క్లోజ్ చేసే ముందు 1-2 సార్లు మీరు విడిగా, మీ పేరెంట్స్ విడిగా, లేదా మీరు గైడెన్స్ తీసుకున్నట్లయితే ఆ గైడెన్స్ సపోర్ట్తో ఇలా 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మీరు అప్లై చేయండి అనేటువంటిది నా యొక్క సలహా అండి. ఇక ఇదే స్టెప్లో ఏమిటంటే మూడో స్టెప్లో రౌండ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఒకటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్, రెండోది స్టేట్లో కేటగిరీ ఏకి ఒకటి, కేటగిరీ బి అంటే దీన్ని సిక్యూ ఒకటి అంటారు, మేనేజ్మెంట్ కూడా ఎంక్యూ అంటారు. ఇవి 3 స్టేజెస్. అందరూ 3ంటికి అప్లై చేయొచ్చు అంటే చెయ్యొచ్చు, మీకేం రెస్ట్రిక్షన్ లేదు. కానీ కొంతమందికి అవసరం ఉండదు. చాలా మంచి మార్క్స్ నాకు వచ్చినాయి. మంచి మార్క్స్ నాకు వచ్చినప్పుడు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు, ఎంసీసీకి సంబంధించినటువంటిది కౌన్సిలింగ్, రెండవది స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సరిపోతాయి నాకు. నేను బార్డర్లో ఉన్నా, చాలా బౌర్డర్లో ఉంది, నాకు వస్తుందా రాదా అనేటువంటిది. కేటగిరీ బి కూడా నేను, మా పేరెంట్స్ రెడీగా ఉన్నారు, ఇప్పుడు 70 lakhs అయినా 80 lakhs అయినా రెడీగా ఉన్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, స్టేట్కి సంబంధించినటువంటిది అలాగే మేనేజ్మెంట్ కూడా ఈ 2 వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, అందరూ 3ంటికి ఎలిజిబుల్. ఇక్కడ రౌండ్స్ ఉంటాయి. ఇది కీలకమైనటువంటి పాయింట్. ఇక్కడ జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ఏమిటంటే అండి, ఎంసీసీ రౌండ్ 1 to రౌండ్ 4 రూల్స్ వేరే ఉంటాయి. తెలంగాణ రౌండ్ 1 to రౌండ్ 4 రూల్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆంధ్రాకి సంబంధించి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వీటిని ప్రత్యేకించి మీరు దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నారో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చాలా అంటే పర్టికులర్లీ వీటి మీద చాలా వీడియోలు చేశాను. వీడియోస్ వెతికిన వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అంటే ఎంసీసీలో ఏమేమి రూల్స్ ఉన్నాయి, టీజీలో రౌండ్ 1 to రౌండ్ 4 ఏ రూల్స్ ఉన్నాయి, ఏపీలో ఎలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఎంసీసీలో ఉందనుకోండి, ఏ రౌండ్కి ఆ రౌండ్ ఫ్రెష్ ఆప్షన్స్ పెడతాం. అలాగే తెలంగాణలో కూడా రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ మనం కొత్తగా పెడతాం. అదే ఆంధ్రాలో ఉందనుకోండి, మీకు ఇంకా అలౌ చేయరు, ఒక్కసారి మాత్రమే పెట్టాలి. ఆ మొత్తం సిస్టమే ఫైనల్ లాస్ట్ స్టేజ్ వరకు దాని అంతే అంతే. నెక్స్ట్ 2 విషయాలు చెప్తాంటే వాళ్ళకి అర్థం కావటం కోసం. రెండోది ఏమిటంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే రౌండ్ 1 తర్వాత మీకు సీటు వస్తే అక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. నాకు అది నచ్చలేదని వదిలేసి మళ్ళీ రౌండ్ 2కి జాయిన్ అవ్వచ్చు. రైట్, అదే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఏమవుతుందంటే మీకు నచ్చలేదు, మీకు సీట్ వచ్చింది వదిలేశారనుకోండి, మీకు తర్వాత రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. వచ్చిన తర్వాత ఎక్కడో చోట జాయిన్ అవ్వాలి. లేదు అంటే మీరు మొత్తం అక్కడ నుంచి బయటకు వచ్చి. సో ఆల్ ఇండియా వైజ్ గా మనం చూసుకునేటప్పుడు కౌన్సిలింగ్ లో వీ హ్యావ్ అనదర్ ఛాన్స్. అవును అవును. బట్ స్టేట్ వైజ్ గా వచ్చేసరికి దేర్ ఇస్ ద ఓన్లీ 1 అటెంప్ట్. అంటే ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఆ వదిలేసేటటువంటి ఆప్షన్ ఇక్కడ ఉండదు. బట్ ఆల్ ఇండియా వదిలేస్తే మళ్ళీ రాలేమన్నమాట. లైక్ మనం ఎంసెట్ కి ఎలా కౌన్సిలింగ్ కి వెళ్తున్నామో 1, 2, 3 రౌండ్స్ అలా కైండ్ ఆఫ్ ఆల్ ఇండియా. సార్ మరి ఇప్పుడు ఇందులో మనకి ఇప్పుడు నెంబర్ పెరిగింది అంటే 715 రావడం జరిగింది కదా ఫస్ట్, మనకి సీట్స్ కూడా పెరిగాయి. సో మనకి ఈ గవర్నమెంట్ కాలేజ్లో విషయానికి వచ్చేసప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటుందా, ఎక్స్ట్రాగా మనం యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2 విషయాలు ఇక్కడ కనిపిస్తున్నది ఏమిటంటే 2 కీలకంగా చూడాల్సిందే. చాలా మంది ఏమిటంటే ఇక్కడ టెన్షన్ పడేది ఎక్కడ అంటే మధు గారు, మార్కులు పెరిగిపోయినాయి కాబట్టి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. నేను అందరికీ కూడా వాళ్ళందరికీ చెప్తున్న గుడ్ న్యూస్ ఏమిటంటే ఇంకొక 2 మీకు గుడ్ న్యూసెస్ ఉన్నాయి. ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే, ఒకటి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగినాయి 2 స్టేట్స్లో కూడా. రెండవది ఆ పర్టికులర్ కేటగిరీస్లో స్టూడెంట్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ నెంబరు లాస్ట్ ఇయర్తో పోలిస్తే తక్కువ ఉంది. ఎపీర్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ క్వాలిఫైయింగ్ స్టూడెంట్స్ యొక్క నెంబర్ తక్కువ ఉంది. ఒకసారి మీరు అందరూ అఫీషియల్ డేటా మీరు ఒకసారి చూడండి. ఇది ఆల్ ఇండియా వైడ్ చెప్తున్నాం. ఈ డేటా మనకి స్టేట్ వైడ్ కూడా మనకు వచ్చేస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది.
సో అప్పటి వరకు మన అనవసరం టెన్షన్ పడద్దు. అవును. ఒకటి నెగిటివ్గా కనిపిస్తుంది మీకు, 2 పాజిటివ్గా కనిపిస్తుంది, అంతే. అది ఇంకా మీ ఇష్టం. తర్వాత సార్ అలాగే ఇప్పుడు మనకి నార్మల్గా రెగ్యులర్గా ఉన్న ఏదైతే మనం కౌన్సిలింగ్కి వెళ్తున్నాం అది ఓకే, బట్ వాట్ అబౌట్ ద ఎయిమ్స్ అండ్ మిగతా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, దానికి ఎలా ఉంటుంది? సేమ్. సో ఈ ఎయిమ్స్ కానివ్వండి, బిహెచ్యు కానివ్వండి, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఇంకా కొన్ని పార్టిసిపేట్ జిప్మర్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎంసీసీ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోనే ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి. ఓకే, బట్ ఎయిమ్స్కి మనం వేరేగా ఎగ్జామ్ ఇప్పుడు ఇవన్నీ ఇది నీట్ ఒకటే అయిపోయింది, yes, బట్ yes, ఒకటే. దేర్ ఈస్ కదా ఒక ఇది వరకు వేరేగా ఉండేది. నెక్స్ట్ మీరు అన్నట్టుగా నర్సింగ్ కి వేరేగా ఉంది, ఎయిమ్స్ కి సంబంధించి. అందులో నర్సింగ్ చేయాలంటే సెపరేట్ ఎగ్జామ్ ఉంది. సో ఈసారి మాత్రం స్టూడెంట్స్ కి ఫుల్ గుడ్ న్యూస్ లే, మీరు అన్నట్టు మీ ఖచ్చితంగా. ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా good సో news. ఏదైతే ఆ ర్యాంక్ అంటే రాసిన వాళ్ళు పెరిగారు కానీ క్వాలిఫై వాళ్ళు తగ్గారు, క్వాలిఫై అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద Yes, విషయం. plus. ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు అనవసరంగా మెదడులో పెట్టుకోవద్దు. ఇవి పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 10 TV.